చిలకలూరిపేటలో దాతలు ముందుకొస్తే మండలాల వారీగా అన్నా క్యాంటీన్లు పెంచుతాం. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. ఇక పూర్తి సమాచారం మేరకు పేదల ఆకలి తీర్చాలన్న ప్రభుత్వ మహత్ సంకల్పానికి తమ వంతు సహాయానికి దాతలు కూడా ముందుకు వస్తే మండలాల వారీగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లుగా మాజీ మంత్రి చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారు అన్నా క్యాంటీన్లకు ఒకరోజు వారి పేరు మీద పుట్టినరోజులు కావచ్చు, జ్ఞాపకార్థం కావచ్చు, అలానే కుటుంబాల్లో జరిగే వివిధ కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం సరే ఒకరోజు అన్నా క్యాంటీన్కు ఎంత ఖర్చు అవుతుందో అంత మొత్తం ఇస్తే వారి పేరుపై ఆహారం పంపిణీ చేస్తామన్నారు. చిలకలూరిపేటలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భాగంగా 3 అన్నా క్యాంటీన్లను పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఎన్టీఆర్ సెంటర్, అడ్డోడ్ సెంటర్, గడియార స్తంభం సెంటర్లో అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. పథకం ఈ అన్నా క్యాంటీన్ ఎందుకంటే ఈరోజు 90 నుంచి 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 75 నుంచి 85 రూపాయలు దాతల సహకారం కానీ ప్రభుత్వం కానీ భరిస్తూ ఉంది. పేదవాడికి అత్యంత సౌకర్యవంతమైనటువంటిది. అన్నిటికీ మించి ఏంటంటే రెడీమేడ్గా పోయి తినేసి పనికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడన్నా ప్రయాణం చేసి వస్తాడు, ఇంటి దగ్గర రెడీగా ఉండదు, ఇక్కడే టిఫిన్ చేసి ఇంటికి పోవచ్చు. ఆ విధంగా అన్ని వర్గాలకి, కష్టజీవులకి, శ్రమజీవులకి, కూలి పని చేసుకునే వాళ్ళకి, భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు కూడా ఇది అన్నా క్యాంటీన్ చాలా సౌకర్యవంతంతో పాటు చాలా ఉపయోగకరం, చాలా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎదిగేటువంటి దానికి అవకాశం. దీనిలో వచ్చేటువంటి సేవింగ్స్ వాళ్ళు పిల్లల చదువులకో, ఇల్లు కట్టుకోవడానికో, లేకపోతే ఇతర అభివృద్ధి, ఆ కుటుంబంలో అభివృద్ధి జరిగేటువంటి దానికి దోహదపడేటువంటి అవకాశం ఉంది. అటువంటి అన్నా క్యాంటీన్ గత పాలకులు కేవలం రాజకీయ కక్షతోటి ఎన్టీఆర్ పేరుందనో, చంద్రబాబు గారికి పేరు వస్తుందనో 5 ఏళ్ళు మూసేసి పేదవాడి కడుపు కొట్టినటువంటి గత పాలన. అందుకని దీన్ని తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. దాతలను కూడా ముందుకు రమ్మని చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్కి ఎవరైనా దాతలు ముందుకు వస్తాయి, అది పేదవాడికి సహాయం చేసినట్టు అవుతుంది. ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అన్నా క్యాంటీన్కి దాతలు ఎక్కడికక్కడే చిలకలూరిపేటలో 3 సెంటర్లు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా 200 సెంటర్లు ఉన్నాయి. దాతలు ముందుకు వస్తే మండల వైజ్గా కూడా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దీన్ని ఆర్థికంగా స్థిరపడినటువంటి వారు అన్నా క్యాంటీన్లకి ఒకరోజు వాళ్ళ పేరు మీద బర్త్డేలకు కావచ్చు, జ్ఞాపకార్థం కావచ్చు, వారి కుటుంబంలో వివిధ కార్యక్రమాల గుర్తింపు కోసం కావచ్చు, ఒకరోజు అన్నా క్యాంటీన్కి ఎంత ఖర్చు అవుతుందో ఇస్తే వాళ్ళ పేరు మీద కూడా చేసేటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా దాతలు ముందుకు రావాలని పిలిపిస్తూ పేదవాడు కడుపు నింపేటువంటి ఈ పథకం అన్నా క్యాంటీన్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.